హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులను నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇందుకోసం 30 టీమ్స్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దింపారు. దుండిగల్, మాదాపూర్, మియాపూర్, బోర్బండ, స్వర్ణపురిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మల్లంపేటలోని కత్వా చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను ఆక్రమించి కట్టిన లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ లో నిర్మించిన విల్లాల కూల్చివేత కొనసాగుతుంది. మాదాపూర్ సున్నం చెరువు బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, శ్యామిని, సున్నం చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. ఏదైతే సున్నం చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ లో నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్, దాంతోపాటు ఏదైతే కొన్ని షెడ్స్ ఉన్నాయి, సో వాటన్నింటినీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో వైపు ఏదైతే దుండిగల్లో, దుండిగల్, దాంతోపాటు ఇటు ఏదైతే మియాపూర్ కానివ్వండి, అమీన్పూర్ లో కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఏదైతే ప్రస్తుతం మాదాపూర్ లో ఉన్నటువంటి సున్నం చెరువులో కూడా పూర్తిగా ఆక్రమణలు అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాము. సున్నం చెరువు దగ్గర ఏదైతే చూడొచ్చు, మనం హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో పూర్తిగా కూల్చివేతలు అయితే చేస్తున్నారు. సో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అంతా కూడా నేలమట్టం చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే షెడ్స్, దాదాపు 10ల సంఖ్యలో ఉన్నటువంటి షెడ్స్ అన్ని కూడా తొలగించారు. సో దాని పక్కనే ఏదైతే చెరువులో వెలిసినటువంటి షెడ్లు కానివ్వండి, దాంతోపాటు కొన్ని వ్యాపార సముదాయాలు, గోడౌన్స్ అవన్నీ ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో, భారీ యంత్రాల సహాయంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాదాపు 5 గంటలుగా ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఇంకొక అరగంట నుంచి గంటలోపు ఈ కూల్చివేతలంతా కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఇటు రంగలాల్ కుంటకు సంబంధించి ఏదైతే నానక్రామ్గూడలో ఉన్నటువంటి జయబేరి కన్స్ట్రక్షన్ సంబంధించి వారికి కూడా నోటీసులు జారీ చేశారు. సో వారం రోజుల్లో ఏదైతే ఖాళీ చేయాలి, ఆక్రమణలు తొలగించాలి, లేకపోతే మాత్రం తామే నేలమట్టం చేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో తమంతట తామే 2-3 రోజుల్లో పూర్తిగా ఏదైతే ఆక్రమణలు, ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తామంటూ కూడా ఇప్పటికే జయబేరి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే మల్లంపేటలో కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి విల్లాలు, అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో కత్వా చెరువులో ఉన్నటువంటి వాటిని కూడా తొలగిస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో, భారీ యంత్రాలతో ప్రస్తుతం ఏదైతే ఈ అపార్ట్మెంట్లో కూల్చివేత అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా 6 ఫ్లోర్లో ఉన్నటువంటి నిర్మాణానికి ఏదైతే పూర్తిగా ఇది ఎఫ్టీఎల్లోనే ఉంది. మొత్తం కూడా ఏదైతే సున్నం చెరువు, దాదాపు 74 ఎకరాల్లో ఉన్నటువంటి సున్నం చెరువు పూర్తిగా కుచించుకుపోయి కేవలం ప్రస్తుతం 40 ఎకరాల్లో మిగిలినటువంటి పరిస్థితి. అందులో కూడా బఫర్ జోన్లో కూడా విచలవిడిగా నిర్మాణాలు వెలిసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్కు రంగనాథ్కు ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయన ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. దాంతోపాటు ఇక్కడ స్థానిక అధికారులతో, ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారుల నుంచి వివరాలు కూడా సేకరించారు. సో దీని పరిస్థితి, సున్నం చెరువు ఒకప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం సున్నం చెరువు పరిస్థితి ఎలా ఉంది, దాని తర్వాత పరిస్థితి ఎలాగా మారిందనే దాని మీద కూడా పూర్తిగా ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాతనే ఆయన ఈ కూల్చివేతలకైతే ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ఏదైతే ఈ సున్నం చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణల మీద కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో సో రంగనాథ్ ఏదైతే అధికారులను రంగంలోకి దింపారు. సో హైడ్రా అధికారుల పర్యవేక్షణలో అయితే పెద్ద ఎత్తున కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. సో దాంతోపాటు మనము చూస్తున్నాము, ఈ పక్కనే ఉన్నటువంటి షెడ్స్ ఒకసారి చూడొచ్చు. ఈ షెడ్స్ అన్ని కూడా, ఇవన్నీ కూడా కూల్చివేతలు అయితే చేస్తున్నారు. సో వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు, ఈ చెరువులో వెలిసినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా, సో ఏదైతే ఈ తొలగింపు చేస్తున్నటువంటి క్రమంలో స్థానికులు ఇంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు కాస్త సమయం ఇస్తే తామే ఖాళీ చేసే వాళ్ళమంటూ కూడా కిరాయిదారులు ఇటు పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలో కొంతమందిని పోలీసులు పిఎస్కి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తున్నాము, చూడొచ్చు, హైడ్రాలిక్ జాక్ క్రషర్ ఇది. సో అత్యాధునికమైనటువంటి, దేశంలోనే 4 మిషన్స్ ఉంటాయి. సో అందులో ఒకటి హైదరాబాద్, ఒకటి బెంగళూరు, దాని తర్వాత కోల్కతా, లక్నోలో, దాని తర్వాత హైదరాబాద్లో ఉంది. సో ఏదైతే ఈ హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో దాదాపు అంటే 24 గంటలు పట్టేటటువంటి పనిని కేవలము
4 నుంచి 5 గంటల వ్యవధిలోని ఈ పనంతా కూడా కంప్లీట్ చేస్తుంది. సో అత్యాధునికమైనటువంటి ఈ ఎక్విప్మెంట్ వాడి ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలను కూడా చేస్తున్నారు. మరోవైపు 4 జేసీబీలను కూడా ప్రత్యేకంగా ఇక్కడ రంగంలోకి దింపారు. సో ఆ బుల్డోజర్లో ఓవైపు చుట్టుపక్కల ఉన్నటువంటి షెడ్స్ ఏవైతే ఉన్నాయో, షెడ్స్ కానివ్వండి, దాంతోపాటు గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటిని కూల్చివేతలు చేస్తుంటే, మరోవైపు హైడ్రాలిక్ జాక్ క్రషర్ మిషన్ ద్వారా మాత్రం ప్రస్తుతం ఈ భారీ యంత్రాలతో ఈ అపార్ట్మెంట్లను అయితే నేలమట్టం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం 4 వైపుల నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా డిమాలిషన్ చేస్తున్నారు. పూర్తిగా దీన్ని మరి కాసేపట్లోనే కొంత 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఈ బిల్డింగ్ అంతా కూడా ఒక్కసారిగా కుప్పగొలిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా పోలీసులు ఖాళీ చేయించారు. ఎవరిని కూడా ఈ భవన సముదాయాల చుట్టుపక్కల ఎవరు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భవన యజమానులు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇక్కడ మనము చూస్తున్నామో దీని పక్కన ఉన్నటువంటి గోడౌన్స్, దాదాపు 20కి పైగా గోడౌన్స్ ఉన్నాయి. సో వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి గోడౌన్స్, వారందరూ కూడా ఇవి ఆక్రమించేసి షెడ్లను వేసేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. మరి కొంతమంది రెంట్లకు కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో అసలు చెరువు పూర్తిగా ఆక్రమించేసి చెరువు స్థలాన్ని ఎక్కడికక్కడ కూడా ఆక్రమించేసి ఏదైతే రెంట్లకు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో దీని మీద కూడా హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు గత 15 రోజుల క్రితమే హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గత వారం రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. గతంలో అంటే గత 10 సంవత్సరాల క్రితం చెరువు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటనే దాని మీద కూడా పూర్తిగా అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సో సేకరించిన తర్వాత దీని మీద చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తున్నాము హైడ్రాలిక్ భారీ మిషన్ల సహాయంతో కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా కూడా ఈ భారీ భవనం కుప్పకూలిపోతుంది. సో ఆ విధంగా ఏదైతే 4 వైపుల నుంచి కూడా ఈ హైడ్రాలిక్ జాక్ క్రషర్ మిషన్స్ ద్వారా నేలమట్టం చేసేందుకు ఇప్పటికే మాలిక్ డిమాలిషన్ సంబంధించినటువంటి కంపెనీ సో వారికి బాధ్యతను అప్పగించారు. హైదరాబాద్లో ఎక్కడ కూల్చివేత జరిగినా కూడా మనం చూస్తున్నాము ఈ బుల్డోజరే కనిపిస్తుంది. సో ఈ క్రషర్ మిషనే కనిపిస్తుంది. సో ఇది అంటే దాదాపు 24 గంటలు పట్టేటటువంటి సమయాన్ని కేవలము 4 నుంచి 5 గంటల లోపే పూర్తిగా టాస్క్ కంప్లీట్ చేస్తుంది. అంటే హైడ్రాకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. ఎందుకంటే కొంత స్థానికుల నుంచి ఇబ్బందులు ఉంటాయి. సో ఎవరైతే భవన నిర్మాణదారులు అడ్డుకుంటారు, ఇవంతా వీటన్నిటిని అధిగమించి సకాలంలో పూర్తి చేయాలంటే మాత్రము అంటే వేగవంతంగా పనిచేయడానికి కావాల్సినటువంటి మిషనరీని హైడ్రా సమకూర్చుకుంది. అందులో భాగంగానే ఈ హైడ్రాలిక్ జాక్ క్రషర్స్ ద్వారా ప్రస్తుతం అయితే కూల్చివేతలు చేస్తున్నారు. సో కాసేపట్లోనే ఈ బిల్డింగ్ అంతా కూడా నేలమట్టం కానుంది. కేవలం ఇటు సున్నం చెరువు మాత్రమే కాదు, అటు స్వర్ణపురి హిల్స్, హెచ్ఎంటీ హిల్స్ లో కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు దుండిగల్లో కూడా ప్రస్తుతం అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. సో సున్నం చెరువులో పూర్తిగా ఏదైతే 74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ సున్నం చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు వెలిచాయి. సో ఈ ఆక్రమణలన్నింటి కూడా ప్రస్తుతం తొలగిస్తున్నారు. సో ప్రస్తుతం ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తొలగిస్తున్నారు. దాని తర్వాత బఫర్ జోన్లో వాటి ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తామంటూ మాత్రం హైడ్రా అధికారులు చెప్తున్నారు. కాసేపట్లో అంటే ఇంకొక అరగంట నుంచి గంట వ్యవధిలో ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేసేందుకు ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.